జామీనా? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. నా కార్ సర్వీసింగ్ ఇచ్చాను. కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? సారీ నాకు ఇంపార్టెంట్ పని ఉంది, కుదరదు. అంజలి కంటే ఇంపార్టెంట్ పనా? ఇంపార్టెన్స్ మారుతుంటాయి లక్ష్మి. చిన్నప్పుడు 3 చక్రాల సైకిల్ తొక్కామని ఇప్పుడు కూడా తొక్కలేముగా. ఈరోజు ఆటోలో వెళ్ళామా? ఆటోలోనా? ఏం చేద్దాం, అది వెళ్ళే రూట్లోకి నేను వెళ్ళాను, నేను వెళ్ళే రూట్లోకి అది రాదు. అయినా ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో అని చెప్పడానికి నేనెవరిని? డాడీ, షల్ వి ప్లే గేమ్? వద్దమ్మా, ఓపిక లేదు. ఓపిక లేదా? నాతో ఆటో ఇష్టం లేదా? నువ్వెలా అనుకున్నా నాకు నష్టం లేదు. ఇంకా నిద్రపోలేదా? ఒంట్లో బాగాలేదా ఏంటి? బానే ఉంది. మరెందుకింత లేట్ అయింది? వెళ్ళి పడుకో. ఏంట్రా? ఈరోజు నా బర్త్డే డాడీ. ఓ మర్చిపోయాను. రేపు గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేద్దాం. నీ ఫ్రెండ్స్ అందరిని పిలు, రిషిన్ కూడా. ఏమైంది అంజలి? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది డాడీ. ఇంట్లో అంతా నిన్ను మీరు అంటారు, నేనొక్కదాన్ని నువ్వు అంటాను. నీ దగ్గరికి ఏ టైంలో అయినా వస్తాను, ఏమైనా మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తుంటే భయంగా ఉంది. నేను గట్టిగా పట్టుకుని ఏడవాళ్ళుంది, కానీ నేను చూస్తుంటే భయం వేస్తోంది. నువ్వు ఇది వరకు అట్లా లేవు, నాతో మాట్లాడట్లేదు, నాతో టెన్నిస్ ఆడటం లేదు, చివరికి నా బర్త్డే కూడా మర్చిపోయా. నువ్వు మారిపోయావు. లేదురా, నేను మారిపోలేదు, నువ్వే మారావు. చూడు, ఇందులో ఎన్నిసార్లు నీ నంబర్ ఉందో చూడు. ఇందాక నుంచి నీకు విషయం చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసి కట్ చేశానో నీకు తెలీదు. చూడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇది నీకు ఇవ్వకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా? తెలీదురా. ఎన్ని రోజులు ఈ గదిలో నువ్వు వస్తావని ఎదురు చూస్తూ గడిపాను నీకు తెలుసా? తెలీదు. కానీ ఒక్కసారైనా నువ్వు మారిపోయావని అన్నానా? నీలా ఏడ్చాను లేదే.
ఎన్ని సాయంత్రాలు రా ఆ టెన్నిస్ కోర్ట్లో ఒక్కడే నీ కోసం ఎదురు చూస్తూ గడిపాను నాకే తెలీదు. కానీ కానీ ఎప్పుడు నువ్వు మారావని నేను చెప్పలేదే, నీలా ఏడవలేదే. నేను మారిపోలేదురా, నువ్వే మారిపోయావు. ఎంతగా మారావంటే బుక్ షాప్కి వెళ్ళినా నాకు చెప్పెళ్ళే నువ్వు బాంబేకి వెళ్ళినా చెప్పనంతగా మారావు. ఆ రోజు రిషితో బాంబే నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను డాడీ అని చెప్పావు. నాతో అబద్ధం చెప్పావురా, నా అన్నతో అబద్ధం చెప్పావు. కానీ ఆ రోజు నేను ఏడవలేదే, నువ్వు మారావని చెప్పలేదే. నేను నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాను రా, కానీ నువ్వు అందరికన్నా ఎక్కువగా వాడిని ప్రేమించావు. రేపు నువ్వు వెళ్ళిపోతావురా, నేను ఇంకా నీ కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఇక్కడే ఉండిపోతాను. అందుకే నేను మారాను, మారడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావట్లేదమ్మా, కష్టంగా ఉంది. కానీ మారాలి, మారతాను, మారగలను. ఏ ఇందాకి నుంచి నీ నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలనిపించిన కంట్రోల్ చేసుకోవట్లే, అలా కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఇలా ఏడవను, నిన్నేనానరా. నేను మారతాను. నువ్వు మారదు డాడీ, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, నాతో కబుర్లు చెప్పాలి, టెన్నిస్ ఆడాలి, అందరికంటే ముందు బర్త్డే విషెస్ చెప్పాలి, అందరికంటే ఎక్కువగా నన్ను ఇష్టపడాలి. నువ్వు తప్ప నాకెవ్వరు వద్దు, ఎవరు వద్దు. మధు, ఏంటన్నా? ఏంటది? ఇది అంజలి అపారల్స్ గురించి బ్రోషర్స్ చూస్తున్నాను. ఓ, నీతో మాట్లాడాలరా. చెప్పండి అన్న. నా కోసం శారదను ఒక విషయం అడగలరా? సారదినా? నేనెందుకు నాన్న, మీరు అడిగితే కాదంటాడా? కాదనడు, కానీ శారదకి చెప్పడం తప్ప అడగడం నాకు అలవాట్లేదురా. ఏంటి నాన్న? శారదకి అంజలిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో కనుక్కో. సారథ్తోనా? అయినా దాని పెళ్లికి అంత అర్జెంట్ ఏమొచ్చింది? రిషి గురించి కంగారు పడుతున్నారా? ఋషి నీకెలా తెలుసు? మీ అకౌంట్ నుంచి 100 రూపాయలు డ్రా చేస్తేనే మన కంపెనీలో పనిచేసే క్లర్క్ కూడా తెలుస్తుంది. అలాంటిది మీరు 1 కోటి రూపాయలు రిషికి ఇస్తే నాకు తెలియకుండా ఉంటుందా నాన్న? నాన్న ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు. దానికి వాడే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే అంజలిని ప్రేమించే విషయంలో మీకు వాడికి చాలా పోలికలున్నాయి. చిన్నప్పుడు అది స్వీట్ తినాలనుందని ఏడిస్తే అర్ధరాత్రి షాప్ తెప్పించి స్వీట్స్ పట్టుకొచ్చారు. రిషి కూడా అంతే. అది సముద్రం చూడాలనుందని అడిగిన గంట తర్వాత బాంబేలో సముద్రం దగ్గర కూర్చోబెట్టాడు. దానికోసం వాడు గొలుసు తాకట్టు పెట్టాడు. నా భయం కూడా అదేరా. రేపు పెళ్ళాయాక అది మద్రాసు చూడాలందంటే దీని మెళ్ళలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకెళ్లిపోతాడు. వాడికి ప్రేమించడం ఒక్కటే తెలుసు, బాధ్యత తెలియదు. అందుకే అంజలి నాకు తెలిసిన శారదకి ఇచ్చేద్దామనుకుంటున్నాను. అంజలి వచ్చే పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఈ పుట్టినరోజు నుంచే ఆలోచిస్తారు మీరు. కూతుర్ని ఇంత ప్రేమించే అయినా ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని తెగ ఆలోచించేవాడిని. బట్ మీకు ఎలాంటి అల్లుడు కావాలో ఇప్పుడు అర్థమైంది. అత్తారి ఇల్లుంటే అంజలి ఇంట్లో ఉండదు. కాబట్టి వాడికి నాది అనే ఇల్లు ఉండకూడదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. వాడికి ఉద్యోగమో వ్యాపారమో ఉంటే ఫ్యూచర్లో నీతో పడకపోతే పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతానంటాడు. కాబట్టి వాడికి సొంతంగా బతికే ఛాన్స్ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే వాడు మీలా ఉండకూడదు. నేను అదృష్టవంతుడే నాన్న. నేను కూడా మీ అంత తెలివైన వాడిని ఉంటే
మనం ఇన్నాళ్ళు కలిసి ఉండేవాళ్ళం కాదు. సారథి. సోమవారం ఉదయం 10:42 నీకు నాకు పెళ్ళి. ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీ నాన్నని పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకానే సార్ అని పిలుస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే 24 గంటలు సార్ అనే పిలవాల్సి వస్తుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు రిషిని ప్రేమిస్తున్నావు. నాకు నా జీవితం ముఖ్యం. అయినా ఎవరినో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? సారీ, నా ఫీలింగ్ చెప్పాను. ఇదే విషయం మా డాడీతో చెప్పొచ్చుగా. మీ ఫాదర్ ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే 5 నిమిషాల్లో మళ్ళీ నన్ను అక్కడికి పంపించేయగలరు. ఏంటి, నమ్మట్లేదా? మీ నాన్న నీ కోసం ఏవైనా చేస్తాడు. జస్ట్ నేను వదిలేయమని చెప్పడానికి రిషి ₹1,00,00,000 ఇచ్చాడు తెలుసా? కోర్స్ వాడే తిరిగి ఇచ్చేశాడు. ఇన్ని కోట్లున్న మీ నాన్న డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు, రిషి వెనక్కి ఇవ్వడం గొప్ప. అంత మంచివాడిని వదిలేసి మీ నాన్న నాకిచ్చి ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అందుకే మీ నాన్నకి నేను చెప్పను. కానీ ఒక విషయం, ఈ పెళ్లి జరగకూడదు. నువ్వు రిషితో కలిసి వెళ్ళిపోతావో డైరెక్ట్గా మీ నాన్నతో మాట్లాడతావో నీ ఇష్టం. నేనొచ్చి మండపంలో కూర్చుంటాను. బట్ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. ప్రేమ నీది, ప్రాబ్లం నీది. సో ఈ పెళ్లి ఆపాల్సిన బాధ్యత కూడా నీదే.